టీమిండియా బి టీం కూడా ఫైనల్ చేరేది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్. భారత జట్టు బలం ముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్ను కొనియాడాడు. హోమ్ అడ్వాంటేజ్ అంటూ విమర్శలు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేనకు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందని విమర్శించిన వాన్, ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. అయితే ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని, అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. అంతేకాక టీమిండియాతో మ్యాచ్ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్, దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునీల్ గవాస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు. ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి టాపర్గా సెమీస్ చేరిన రోహిత్ సేన ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది. ఈ నేపథ్యంలో మైఖేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదేవిధంగా భారత్ బెంచ్ స్ట్రెంగ్త్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. నిజాయితీగా చెప్పాలి అంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది. జైస్వాల్, వర్మ, శర్మ, స్కాయ్, పంత్, రెడ్డి, సుందర్, చహల్, హర్షదీప్, బుమ్రా, బిష్నోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్ బాల్ క్రికెట్లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు అని మైఖేల్ వాన్